ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే కుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. పందికి తోక ఉంటుంది, పందికి తోక ఉంటుంది, కోడికి బొచ్చు ఉంటుంది. గులాబ్ జామ్ నల్లగా ఉంటుంది, దీపికా పడుకునే సన్నగా ఉంటుంది. నా కవిత ముందు బానే ఉంటుంది, తర్వాతే అదోలా ఉంటుంది. ఓకే, కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. మరి ముఖం మీద నీళ్లు కట్టుకో. ఓకే, సో ఇవాళ షోలో రెండు గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. ఆరే నీలి నీలి కళ్ళతన మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారేలే. వాళ్ళు కళ్ళ బాగుల్లో నా చేపలాగా చిందులేసా అంత నచ్చావే. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. ఆల్మోస్ట్ శృతి హాసన్ అల్లు అర్జున్ లా చేశారు మనందరూ. మీ పేరు? స్వాతి. స్వాతి. క్రాంతి. స్వాతి, క్రాంతి, ప్రమీల, ప్రమీల, మూర్తి. మూర్తి. స్వాతి, క్రాంతి, మూర్తి అండ్ ప్రమీల. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి పేర్లు అసమాన్ పిల్లలే కాబట్టి గ్యాంగ్ పేరుతో పిలుస్తాను. ఓకే, బాగా ఆలోచించి ఒక గ్యాంగ్ పేరు చెప్పండి. మిక్కీ మౌస్ గ్యాంగ్. ఓకే, సో మిక్కీ మౌస్ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్చల్. ఓకే, సూపర్. మీ పేరు? వినీల్. మీ పేరు? హర్షంతి, నరసింహ. నరసింహ. ఓకే, సింధూరి. సింధూరి. వెరీ గుడ్. సో మీ నలుగురు గ్యాంగ్, వాళ్ళు కూడా బాగా ఆలోచించి ఒక గ్యాంగ్ పేరు పెట్టుకున్నారు, మిక్కీ మౌస్ అని. మీరేం పేరు పెట్టుకున్నారు? డొనాల్డ్ డక్. ఓకే, మిక్కీ మౌస్ అండ్ డొనాల్డ్ డక్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్, సేమ్ టు సేమ్. ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో మీకు ఈ స్క్రీన్ మీద రెండు పిక్చర్లు చూపిస్తాం. రెండు సేమ్ టు సేమ్ ఉన్నట్టే ఉంటాయి, కానీ అందులో 8 డిఫరెన్సెస్ ఉంటాయి. సో 8 డిఫరెన్సెస్ ని మీరు 60 సెకండ్స్ లోపల స్పాట్ చేస్తే ఈచ్ రైట్ ఆన్సర్ కి 100 పాయింట్స్ వస్తాయి. సో మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు నాకు ఆన్సర్ చెప్తారు, మిగతా ముగ్గురు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎవరు ఆన్సర్ చెప్తారు? మీరు. సో మీకు వీళ్ళు ముగ్గురు కలిసి చెప్తుంటారు ఎక్కడెక్కడ ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో ఫస్ట్ పిక్చర్. కింద సన్ఫ్లవర్. సన్ఫ్లవర్. ఒక సన్ఫ్లవర్ లేదు. ఓకే, ట్రైన్ కళ్ళు, ఐస్ లేవు ట్రైన్ కి. ట్రాక్టర్. అది Sorry, ట్రాక్టర్ ఐస్ లేవు. ఓకే, టేబుల్ పైన జ్యూస్ గ్లాస్ మిస్సింగ్. టేబుల్ పైన జ్యూస్ గ్లాస్ మిస్సింగ్. ఓకే, బాస్కెట్ బాల్ లో స్క్వేర్ లేదు. బాస్కెట్ వెనకాల స్క్వేర్ లేదు. ఓకే, పైన చిమ్నీ లేదు. పైన చిమ్నీ లేదు. ఓకే, 5. రిమోట్ గో. ఇక్కడ ఇల్లుకి 2 స్తంభాలు ఉన్నాయి, పోల్స్ లేవు అటువైపు. ట్రాక్టర్ పక్కన. ట్రాక్టర్ వెనకాల. వెనకాల. ఓకే, 6. స్టార్టింగ్ హట్ కూడా ఇక్కడ పోల్ ఒకటే ఉంది. లెఫ్ట్. ఓకే, రైట్. 7. లాస్ట్ వన్. 4 seconds to go. ఓకే, చాలా బాగా ఆడినట్టు. 7 డిఫరెన్సెస్ స్పాట్ చేశారు, ఇంకొకటే ఒకటి మిస్ అయ్యారు. ఒక కొమ్మ మిస్సింగ్. సో బాస్కెట్ బాల్ పైన 1 అండ్ ఇక్కడ ఫ్రూట్ గ్లాస్ 2, ఇక్కడ వెనకాల పిల్లర్ 3, ట్రాక్టర్ కున్న లైట్లు, ట్రైన్ కదమ్మా ట్రాక్టర్ కున్న లైట్లు 4, సన్ఫ్లవర్ 5, ఈ గుమ్మానుకున్న పోల్ కూడా మిస్సింగ్ 6,
అండ్ చిమ్నీ మిస్సింగ్ 7. సో 7 రైట్ ఆన్సర్, 700 పాయింట్స్. అంటే ఈ రౌండ్ ఎందుకు పెడతాం అంటే చాలా మంది పాపం సైట్ ఉన్నా కూడా షో అని చెప్పి కళ్ళజోడు పెట్టుకోవట్లే. సో నిజంగా ఎంతమంది సైట్ ఉంది లేదు అని తెలుసుకోవడం కోసం ఈ రౌండ్ పెట్టాం అనమాట. ఓకే, మీకు సైట్ లేదు, అవును. మీతో పాటు వీళ్ళ ముగ్గురు కూడా లేదు, ఆయన కూడా ఉత్తునే పెట్టుకున్నాడు. మీకు సైట్ ఉందా లేదా? లేదు. ఇప్పుడు తేలిపోతుంది. సో డొనాల్డ్ డక్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ చెప్తున్నారు? సింధు ఆడుతుంది. సో మీరు మాత్రమే ఆన్సర్ చెప్తారు. ఓకేనా? హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో నెక్స్ట్ పిక్చర్. ఇక్కడ మిక్కీ మౌస్ క్యాప్ లేదు, ఇక్కడ మిక్కీ మౌస్ కి రైట్ సైడ్ క్యాప్ లేదు, రైట్ సైడ్ క్యాప్ లేదు. పైన ఫస్ట్ స్టార్ దగ్గర స్టార్ లేదు. ఇక్కడ అక్కడ ఇక్కడ ఈ కార్నర్ లో ఈ పర్పుల్ కలర్ క్యాప్ అక్కడ లేదు. పర్పుల్ కలర్ క్యాప్ అక్కడ లేదా? డొనాల్డ్ డక్ అది. ఓకే, మీ గ్యాంగ్ పేరే తెలియదు. ఓకే రైట్, నెక్స్ట్. క్యాప్ మిస్. ఎక్కడ ఏ క్యాప్ మా? మిక్కీ మౌస్ ఇదిగో కాదు, ఎక్కడ? లెఫ్ట్ సైడ్ పైన మిక్కీ మౌస్ కి ఒక చౌ మిస్సింగ్. ఓకే నెక్స్ట్. అండ్ ఇక్కడ బెలూన్ లో బ్లూ కలర్ బెలూన్ పైన లేదు. బ్లూ కలర్ బెలూన్. మిక్కీ మౌస్ దాని కింద బెలూన్ బ్లూ కలర్. డాగ్ పైన బెలూన్ మిస్. ఓకే, డాగ్ తోకకున్నది ఒక బెలూన్ మిస్సింగ్. ఓకే, క్రిస్మస్ ట్రీ మీద బ్లూ కలర్ బాల్. ఓకే, క్రిస్మస్ ట్రీ పైన బ్లూ కలర్. ఈ ఇక్కడ దీనికి లెగ్ మిస్. ఎల్లో డాగ్ కి మిక్కీ మౌస్ కి ఎల్లో షూ మిస్సింగ్. షూ మిస్సింగ్. లెగ్ మిస్. కుక్క నాలుగు ముందు ఉన్న లైన్ మిస్. లెగ్ మిస్. నాలుగు ముందు ఉన్న దాని కాలేమ్మా అది. దాని లెగ్ మిస్ అక్కడ లేదు. ఇక్కడ దాని లెగ్ ఆయన లెగ్ అక్కడే ఉంది. హ్యాడ్ మిస్. బాగా వచ్చింది ఆట, యాస్టీస్ గా వచ్చింది. నేను ఏదైతే జరుగుతుందని భయపడి అరగంట చెప్పానో అదే చేసింది ఆవిడ. సో మీకు అన్ని కుక్కలు పిల్లులాగా ఎందుకు కనిపిస్తున్నాయి ఇవన్నీ? సో డొనాల్డ్ డక్ కి ఇట్ సైడ్ ఒక పర్పుల్ కలర్ ది ఇయర్ మిస్సింగ్ 1, అండ్ ఇక్కడ ఎల్లో కలర్ స్టార్ విత్ బ్లూ మిస్సింగ్ 2, అండ్ అలాగే ఇక్కడ ఒక ఇయర్ మిస్సింగ్ 3, ఇక్కడ తోక మీద ఒక బ్లూ బాల్ మిస్సింగ్ 4, అండ్ 5th వన్ ఈ కాలు మిస్సింగ్. సో 5 మిస్టేక్స్ పట్టుకున్నారు మీరు. 500 పాయింట్స్. సో అవి కాకుండా ఇంకా 3 మిస్ చేశారు మీరు. ఏంటా 3? పైన గ్రీన్ కలర్ క్యాప్ మిస్సింగ్ 6th వన్, 7th వన్ కింద ఎల్లో కలర్ లెగ్. ఎల్లో కలర్. ఓకే, ఇంకొకటి దానికి ఉన్న వైర్, ఐ మీన్ ఇదే డొనాల్డ్ కి ఒక కాలు ఒక చేయి మిస్సింగ్, అండ్ పైన దానికి ఉన్న టోపీ మిస్సింగ్. ఈ 3 మీరు చెప్పలేదు. బాగా ట్రై చేశారు, వెరీ గుడ్, చాలా బాగా ఆడారు. అక్కడ ఇక్కడ అనే లోపల మొత్తం టైం అంతా అయిపోయింది, అంతే తేడా. సో ఫస్ట్ రౌండ్ లో మిక్కీ మౌస్ 700, డొనాల్డ్ డక్ 500. అండ్ సెకండ్ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడదు, ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారు. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఇవతల వాళ్ళు గెస్ చేసి చెప్పాలి. 120 seconds లో ఎన్ని రైట్ ఆన్సర్లు ఇస్తే అన్ని 100 పాయింట్స్. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. రచ్చరంబోలా. మిక్కీ మౌస్ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు తెలివైన వాళ్ళు? హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి స్వాతి వస్తుంది, ఆహా, చెప్పడానికి మా మూర్తి వస్తున్నాడు. చప్పట్లు కొట్టడానికి మీరు ఇద్దరు అక్కడే ఉండండి. సో మీరేం చేస్తూ ఉంటారు? నేను సింగర్ కమ్ ఆర్జే. ఓ, ఎక్కడ ఆర్జే ఎక్కడ చేస్తున్నారు? ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఎఫ్ఎం రెయిన్బో అని వస్తుంది పాట. రెయిన్బో జీవితం రంగలమయ్య. ఎఫ్ఎం రెయిన్బో. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. సో పాటలు కూడా పాడతారా? ముందు పాటలు పాడేవారా, తర్వాత ఆర్జే? ముందు సింగర్, ఇది పార్ట్ టైం జాబ్. ఎఫ్ఎం రెయిన్బో ఆర్జేగా. ఫుల్ టైం సింగింగ్. మా కోసం మంచి పాట పాడతారా? యా. వెరీ గుడ్, సూపర్, పాడండి. ఏమన్నావు నేనేం వినలేదే. కన్నులతో మాట్లాడే భాషే నీది, ఏదో మాయా చేసావయ్యా
మాటలతో మాట్లాడే రాగం నీది, చిన్ని చిన్ని ఆసే సిరిగుండెల్లో నా పూసే, గుచ్చి గుండెల్లో నా అరవిచ్చిన భాషే. యాక్చువల్లీ ఈ సాంగ్ నవమన్మధుడు మూవీలో కదా, భలే ఉంటుంది ఈ సాంగ్, నాకు చాలా ఇష్టం. ఓకే, మీరే పాడగలరు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, ఈయన పాడతారు, నువ్వు పాడినాను. ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కళ, చేజారిన దేవిటో తెలిసిందిగా ఈ వేళ, చిమ్మ చీకటి నిన్నలో దాగుంది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా దేవత, హో దేవత, నా మనసునే మార్చావి చిటికెలు ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. ఓ సూపర్. చిన్నప్పుడు నేను ఇలాగే పాడేవాడిని, మా ఏరియాలో బర్రెలు ఒప్పుకోవట్లేదని మానేశా. సో మీరు ఏం చేస్తుంటారు? ఒక న్యూస్ ఛానల్ లో గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తుంటాను. గ్రాఫిక్ లోంచి మ్యూజిక్ లోకి ఎలా దూరారు? మ్యూజిక్ లోంచి గ్రాఫిక్ లో మ్యూజిక్ లోంచి గ్రాఫిక్ లోకి వచ్చారా? సో ఇప్పుడు మ్యూజిక్ కి గ్రాఫిక్ కి టైం సరిపోతుందా? కుదుర్చుకుంటారు. సినిమాలు బాగా చూస్తారు. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. నీకు వదినొద్దు. ఓకే, సో ఇప్పుడు ఈ రౌండ్ చాలా సింపుల్, చాలా ఈజీ. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, మీకు ప్రపంచంతో సంబంధం లేదు. ఇక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఈయన చెప్తున్న లిప్ యాక్షన్ బట్టి మీరు ఆన్సర్ బయటికి చెప్పాలి. రైట్? ఓకే. రైట్, హెడ్ ఫోన్స్. మ్యూజిక్ ఆన్. Music on disco on move it. Your time starts in 3, 2, 1, go. ఫోన్ పోయింది. ఫోన్ పోయింది. డెంటల్ ప్రాబ్లం. మెంటల్ ప్రాబ్లం. డెంటల్ నెక్స్ట్ డెంటల్ ప్రాబ్లం నెక్స్ట్ డెంటల్ ప్రాబ్లం ప్రాబ్లం డెంటల్ ప్రాబ్లం జీవిత ఖైదీ. చివరికి జీవిత రివెంజ్. జీవిత ఖైదీ భద్రం, బీ కేర్ఫుల్. భద్రం బీ కేర్ఫుల్ భద్రం పచ్చప్ప. పచ్చప్ప అనే పదం ఉందా? భద్రం బీ కేర్ఫుల్ భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ముత్యమంత ముగ్గు. బుద్ధిమంతుడు మంచి ముద్దు. బుద్ధిమంతుడు నెక్స్ట్ ఇవ్వండి. రాజమౌళి. లాస్ట్ బౌలింగ్. రాజమౌళి బాహుబలి. బౌలింగ్. రాజమౌళి పాడు గజాల. ఎక్స్ప్రెషన్ వద్దమ్మా. పాడు గజాల ఇప్పుడు ఒక పాట పాడమ్మా. ఒక పాట పాడు. మ్యూజిక్ వస్తుంది. పర్లే, పాడు. పర్లే, పాడు. వేసుకో మ్యూజిక్. నేడు కురిసేనులే ముద్దు మురి పాలలో ఈడ తడిసేను ఒక ఏడు సెలరేగనే ఆ సడిలో ఒక తోడు ఎదకారనే
చాలా బాగా వచ్చిందమ్మా. అసలు ఎంత బాగా పాడతారో నేను అసలు అనుకోలేదు. అసలు ఆ పాట అలా ఎలా పాడగలిగారు మీరు? ఇంటికి వెళ్ళాక టీవీలో తెలుస్తుంది మీకు. సో పాడు గజాల రాజమౌళి చెప్పారు. ఫాస్ట్ బౌలింగ్ అంటే రాజమౌళి అంటే. బుద్ధిమంతుడు భద్రం బీ కేర్ఫుల్ చెప్పలేదు. జీవిత ఖైదీ చెప్పాను. డెంటల్ ప్రాబ్లం చెప్పారు. ఫోన్ పోయింది చెప్పారు. సో మొత్తం 4 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 400 పాయింట్స్. మీరు లాస్ట్ లో పాడిన పాట పరువమ్మ అనగా అదే కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మిక్కీ మౌస్ 1100 పాయింట్స్. ఆవిడ చెవులు కూడా ఆవిడ డ్రెస్ కలర్ లోకి వచ్చాయి. ఇక ఇప్పుడు డొనాల్డ్ డక్ పరిస్థితి ఏంటో చూద్దాం. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? వినిల్, హర్షంత్. ఓ, ఇద్దరు స్పెషల్ నేమ్స్ ఈ రౌండ్ ఆడబోతున్నారు. రండి ఇద్దరు. మీరేం చేస్తుంటారు? నేను సింగర్. ఎన్నాళ్ళ నుంచి సింగింగ్ చేస్తున్నారు? 3 years నుంచి. 3 years నుంచి. అంతకుముందు కూడా పాడేవాడిని, బట్ ప్రొఫెషన్ గా తీసుకుంది ఒక 3 years నుంచి. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? బాలు గారు బాగా ఇష్టం. ప్రొఫెషనల్ గా ఇంకా సింగర్ గా సెటిల్ అవుదాం అనుకుంటారు. అయితే మా కోసం పాట పాడాలి. నాలోనే లేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. నాలోనే లేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. సూపర్, చాలా బాగా. మేడం గారు మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో జాబ్ కాకుండా ఇంకేమైనా వర్క్ చేస్తుంటారు? ఇంకేం చేయాలి? గేమ్స్ ఆడతా. ఐ ప్లే బ్యాడ్మింటన్ ఆడతా, టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్. బ్యాడ్మింటన్ కి షటిల్ కి ఏంటి తేడా? బ్యాడ్మింటన్ కి షటిల్ ఉంటది. షటిల్ అంటే కాక్, బ్యాడ్మింటన్ అంటే బ్యాట్. బ్యాడ్మింటన్ అంటే బ్యాట్, షటిల్ అంటే కాకు. పిచ్చెక్కించి మామూలు లేదు అసలు. ఫుల్ క్లారిటీ వచ్చింది నాకు. చిన్నప్పటి నుంచి టెన్షన్ అంతా పోయింది నాకు ఇప్పుడు ఒకేసారి. బ్యాడ్మింటన్ అంటే ఇలా కొడతారు, షటిల్ అంటే ఇలా కొడతారు. మీకు కూడా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందా? మ్యూజిక్ వింటాను. వింటారు కానీ ప్రొఫెషనల్. ఎప్పుడు పాడలేదు. ట్రై చేశారా? నార్మల్ గా ట్రై చేసి ఉంటారు. విన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నారు అందరూ? పర్లేదు, నార్మల్ నార్మల్ గా ఉన్నారు. ప్రాబ్లం లేదు. అయితే ఒకటి పాడండి. ఈ సందేహం లేదు అందాల నవ్వు ఈ సందల్లో తెచ్చింది, ఈ సందేహం లేదు C minus. కందేటి కొంత ఈ సందర్లో ఇచ్చింది, ఈ సందేహం లేదు అందే. సూపర్ వచ్చింది. కానీ ఇలాంటి సాంగే ఊహలు గుసగుసలాడేలా ఉంది. సేమ్ ఇలాగే ఉంటుంది, ఆల్మోస్ట్ ఆ సాంగ్ లాగే ఉంది. వెరీ గుడ్, సూపర్. వేస్తారు అటు ఇటు తిరక్కండి, పడతారు. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. మ్యూజిక్. Music on can, disco on can, move it on can. Your time starts in 3, 2, 1, go. Litigation. లిటిగేషన్, అరు అరు. లిటిగేషన్, లిటిగేషన్, లి లి టీనేజ్, లి లి లా లిటిగేషన్, లిటిగేషన్. నెక్స్ట్ వన్ లిటిగేషన్, లి 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 లిటిగేషన్, ఎంగేజ్, లిటిగేషన్. నేను దెయ్యం. నేను దయ్యం. తెలుగు Hands back, hands back. నేను దయ్యం. నేను దయ్యం. నేను నువ్వు. నేను దయ్యం. నేను సైతం. నేను దయ్యం. నేను సైతం. నేను సైన్యం. దయ్యం 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 దా దా దయ్యం. కోడి ముక్కు మొహం. కోడి ముక్కు మొహం. కోడి గోలి. కోడి కోడి గోల్డ్. కోడి గో కా కా కోడి గోలి. కోడి ముక్కు మొహం. కోడి కా గోలి కా కా కోట కోట కోడి కోట కోడి ముక్కు మొహం. తోట. గోపురమా. కోడి ముక్కు మొహం. నెక్స్ట్ బ్రేకప్. బ్రేకప్ బ్రేకప్ మేకప్ మేకప్ బ్రేకప్ మేకప్ బ్రేకప్ బ్రేకప్. చిపోండి. చిపోండి.
చి పొండి. సెల్ పోయింది. తెల్లేటి నీ మొత్తం ఫీజే పోయింది. చి పొండి. చెప్పు. చి పొండి. చి పొండి. చి పొండి. చీ పొండి. ఎన్ఆర్ఐ. NRI. 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 N N N పోయినా. NRI. ఎన్నాళ్ళు? NRI. 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 పాట పాట పాట. ఈ మ్యూజిక్ తోనా? ముందు రాగం తీసుకో, తర్వాత మ్యూజిక్ పెడతాడు ఆయన. B22. B22 ఒక 3-4 C మైనర్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. వెరీ గుడ్, మీరు మంచి సింగర్, నాకు అర్థమైంది. అంటే అలా అని మీరు కాదని కాదండి, ఈ మీది ఇంతకంటే బాగా వచ్చింది ఆ సాంగ్ తెలుసా లాస్ట్ లో. ఎన్ఆర్ఐ చెప్పలేదు, చీపోండి చెప్పారు, బ్రేకప్ చెప్పావమ్మా, ఇలాంటివి చెప్తావు బానే. కోడి ముక్కు మొహం చెప్పలేదు, నేను దెయ్యం చెప్పలేదు, లిటిగేషన్ చెప్పలేదు. సో 2 రైట్ ఆన్సర్స్, చీపోండి, బ్రేకప్ బాగా కుదిరింది. 200 points, well played. Okay, Mickey Mouse Gang 1100 points and Donald Duck 700 points. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. చూసే వాళ్ళకి ఎలా ఉన్నా, చేసే వాళ్ళకి మాత్రం అదోలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అబ్బాయిలందరూ గెటప్లు మారుస్తారు. నా బూత్ నా భవిష్యత్ ఈ రౌండ్. ఎందుకంటే మీరు ఇప్పుడు ట్రై చేసి ఉంటారు ఇలాంటి గెటప్లు. సో చాలా బాగుంటుంది. మీకు మంచి సిచ్యువేషన్ తీసుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్, చెమ్మలకడి పంప. ఓకే, సో థర్డ్ రౌండ్ లో మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మిక్కీ మౌస్ గ్యాంగ్ వాళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. చాక్లెట్ కన్నులా చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గలా కురదానివే, మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే, మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే, కొట్టి కొట్టి ఢీ కొట్టి. సో ఇంతకీ గెటప్ ఎందుకు వేశారు? ఏం సీన్ చేయబోతారు? లవర్స్ మధ్యలో బ్రేకప్ సీన్ చూపించడానికి. ఒక లవర్స్ మధ్యలో బ్రేకప్ సీన్. మీరు గర్ల్ ఫ్రెండా? అవును. ఈయన గ్యారంటీ బాయ్ ఫ్రెండా? కాదు, ఇంకోళ్ళు. బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్. మీరు బాయ్ ఫ్రెండ్ ఫ్రెండా? మరేంటి ఇంత డాన్స్ చేస్తున్నావు? బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు కదా పాపం, పార్క్ లో వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపల డాన్స్ ఫినిష్ చేసేవారు. వెరీ గుడ్ అన్న, చాలా అన్యోన్య రిలేషన్షిప్ లో ఉన్నారు మీరు. ఆల్ ది బెస్ట్. 2 గంటలైంది వచ్చి. అసలు ప్రేమలో పడితే ఇలాగే ఉంటది, ప్రేమలో పడిన తర్వాత ఇలా. అసలు ఏంటి మీరు నన్ను ఇలా చూస్తున్నారు? ఇలా ఉన్నానన్న. ఇదివరకు కింగ్ సినిమాలో నాగార్జునలా ఉండేవాడిని, ఇప్పుడు చూడ ఎలా అయిపోయాను లవ్ లో పడ్డాక. సరే చూద్దాం, అది వస్తుంది, ఎక్కడుందో వెయిట్ చేస్తా. చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, మంచి పైన గాలి చీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా. హాయ్ బంగారం. ఏంటి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను బంగారం. నా గురించి వెయిట్ చేస్తున్నావా? వాచ్ లో ముళ్ళు ఎంత తిరుగుతుందని వెయిట్ చేస్తున్నా. అంటే వాచ్ కూడా నువ్వు ఇప్పించిందే కదా బంగారం. నేను ఇప్పించానా? ఈడు కొనిపించుకున్నాడు. కావాలా బంగారం? ఇచ్చా ప్లీజ్. ఈడెవడు? ఏం ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉన్నానే. ఈ మధ్య కొంచెం లావయ్యాను అని అంటున్నారు జనాలు. హలో. సరే కొంచెం 6 packs కోసం ట్రై చేస్తా. నీకు ప్రాబ్లం ఏంటని అడగట్లే,
మన ఇద్దరు లవ్ లో ప్రాబ్లం ఏంటి? బానే ఉంది కదా. ఏం బాగుంది? ఫస్ట్ లో లవ్ లో ఐ లవ్ యూ బంగారం, గుడ్ మార్నింగ్ బంగారం, ఈవినింగ్ బంగారం, ఆనంది నా బంగారం, మంచినీళ్ళు తాగా బంగారం అని మాట్లాడి. అది కాదు బంగారం, అప్పట్లో జాబ్ లేదు, ఇప్పుడు జాబ్ వచ్చింది. అయ్యి బాబోయ్ 30 లక్షలు సంపాదించేస్తున్నాడండి. బోడి గుమాస్తా ఉద్యోగం. గుమ్మస్తా అనకు బంగారం, క్లర్క్ అనొచ్చు కదా. రెండు ఒకటే. అదంతా నాకు అనవసరం. రోజుకి 5 గంటలు నాతో స్పెండ్ చేయాలి. రోజు ఐస్ క్రీమ్ తినిపించాలి, బండి మీద సినిమా తీసుకెళ్ళాలి, అలా ఊరంతా షికార్లకు వెళ్ళాలి. ఇదంతా కాదు కానీ సండే 1 గంట స్పెండ్ చేస్తాను బంగారం. మరి మిగిలిన రోజు ఆఫీస్ కదా, సండే కూడా గంట, మిగిలిన రోజంతా ఉండవు. బిజీగా ఉంటాను నీతో కదా. నాకు కుదరదు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు, నీ ప్రేమ అయిపోయింది. బాయ్ బంగారం. బంగారం ముందు ముందు నువ్వు పోతే వెనక వెనక నేను వస్తా, షాక్ మీద షాక్ ఇస్తా. నై చూడతారే ఏడ నువ్వు పోతే ఆడ ఆడ నేను వస్తా, బ్రేక్ మీద బ్రేక్ వేస్తా. ఏంట్రా మామ సడన్ గా పార్టీ పెట్టావు? ఏరా పార్టీ పెట్టడానికి నేను అన్న పొలిటీషియన్? అదే వద్దనేది, మందు పార్టీ ఎందుకు అని. అదొక పెద్ద విషాద కాదురా మామ. సర్లే అవన్నీ వదిలే, కూర్చొని సిట్టింగ్ వేద్దా. అరే అవన్నీ వదిలేడం ఏంట్రా, అవన్నీ వినడానికేరా నేను పిలిచింది. సర్లే తాగుతూ చెప్పు ఏంటి విషయం. ఇంతకీ మన గర్ల్ ఫ్రెండ్ ఏమంటుంది? నా గర్ల్ ఫ్రెండ్ నీ గురించి నా గురించి కాదురా, నీ గురించి. నీతో ఏమంటుంది? పోయిందిరా. చచ్చిపోయిందా? యాక్సిడెంట్ సూసైడా? రేయ్ పోయిందంటే చచ్చిపోయిందని కాదురా, బ్రేకప్ అయింది. ఏకప్ప ఇవి ఎన్నో. ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ ఎంత? నిన్న గాక మొన్న బ్రేకప్ అయితే నెంబర్ తీసుకొని కనెక్ట్ అయిపోతావా? గర్ల్ ఫ్రెండ్ నెంబర్ కాదురా అడిగేది, ఎన్నో నెంబర్ బ్రేకప్. నీకు తెలుసు కదరా, ఫస్ట్ అమ్మాయికుడిని ఫస్ట్ టైం లవ్ చేశాను. ఏంట్రా మిస్డ్ కాల్? ఏదో అన్నోన్ నెంబర్ నుంచి మిస్ కాల్ వచ్చిందిరా, 1 నిమిషం మాట్లాడతాను. క్యారియన్. హలో హలో హలో, మిస్డ్ కాల్ వచ్చిందండి, ఎవరండి? అయ్యో మిస్ కాల్ వచ్చిందండి, సారీ అండి, ఏదో పొరపాటున వచ్చేసి ఉంటుంది. ఓ మీ వాయిస్ చాలా బాగుందండి. మీది కూడా చాలా బాగుందండి వాయిస్. హౌ స్వీట్. మీ ఫేవరెట్ కలర్ ఏంటండి? నా ఫేవరెట్ కలర్ బ్లూ. వావ్ నేను కూడా బ్లూ. నాకు కూడా blue అంటే చాలా చాలా ఇష్టం. బ్లూ. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? నాకు చికెన్ తందూరి అంటే చాలా ఇష్టం అండి. చికెన్ 65, 75, 85, 95 అన్నీ నాకు చాలా చాలా ఇష్టం అండి. అసలు ఎంత బాగా కలిసిపోతున్నాయో మన. సూపర్ అండి. ఇంకేంటండి విశేషాలు? ఈ రాంగ్ కాల్ తో నాకు మంచి ఫ్రెండ్ దొరికిందండి. ఆపండి, నేను ఫీల్ అయ్యాను. ఎందుకండి? మీరు నన్ను ఫ్రెండ్ అన్నారు. ఓ అయితే ఏమన్నానండి, లవ్వర్? అదే అదే లవరే అందా అనుకున్నాను. మీరైతే ఫ్రెండ్ అని చెప్పి థ్యాంక్ యూ అండి. సో మరి రేపు కలవడం అది మీట్ అవుదామా? ఎక్కడ కలుద్దాం? కేబిఆర్ పార్క్ అయితే నాకు చాలా దగ్గర, అక్కడ మీట్ అవుదాం. ఓకే అండి, రేపు కేబిఆర్ పార్క్ లో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ, బాయ్. ఏంట్రా అంత అందంగా ఉన్నావు? ప్యాచప్పా? కాదు మామ, రాంగ్ నెంబర్, కొత్త అమ్మాయి. ఏంట్రా సిన్సియర్ అన్నావు, సింగిల్ నెంబర్ ఏంటివన్నీ? రాంగ్ నెంబర్ ఇక్కడ. సరే సరే మనం రేపు కలుద్దాం, నేను రేపు అమ్మాయిని కలవాలి. బాయ్ బాయ్. అలాగే నేను కేబిఆర్ పార్క్ వచ్చానండి, మీరు ఎక్కడున్నారు? నేను కేబిఆర్ పార్క్ జస్ట్ ఎంటర్ అయ్యానండి, మీరు ఎక్కడున్నారు? ఓ నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక చెట్టు ఉంది, దాని పక్కన బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నాను. అవునా? ఒకసారి చేయి పైకి ఎత్తండి. కాలు పైకి ఎత్తండి. దించేసాను. ఇంకో కాలు ఎత్తండి. జంప్ చేయండి సరే. వచ్చేస్తున్నారండి, అలా వెయిట్ చేయండి. హలో ఎక్కడండి? ఇక్కడ. రాంగ్ నెంబర్. నేను రాకి ఇలేనా వస్తుందా? రాంగ్ నెంబర్. అది నేనే రా. ఏటమ్మా నీకు బ్లూ కలర్ ఇష్టమా? అది కాదమ్మా. నీతో బ్రేకప్ అయినా ప్యాచప్ అయినా అన్ని నాతోనే అవ్వాలి. అంతే. బాయ్ ఫ్రెండ్ కంటే గర్ల్ ఫ్రెండ్ కి ఎక్కువ క్లారిటీ ఉంది లైఫ్ మీద. అవును, ఇంతకీ మీరు ఆయనతో ఎందుకు డాన్స్ చేశారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మరి. ఓకే, సో ఇప్పుడు డొనాల్డ్ డక్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం, నువ్వు లేని జీవితం, బైకు లేని ఎఫ్ఫనం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం. ఇంతకీ ఏం స్కిట్ చేయబోతున్నారు మీరు? అంటే రోబో
రోబో ఓ రోబో లవ్ స్టోరీని ఇప్పుడు మీ కళ్ళ ముందు చూపిస్తాను. ద చిట్టి ద రోబో. Yes. ఏరి రోబో ఏరి ఇంతకి ఇక్కడే ఉన్నారు మీరేనా? ఓకే ఓకే, అదే మీరు చెప్పారు కాబట్టి తెలిసిపోయింది. ఓకే, వెరీ గుడ్. మీరెవరు? ఐశ్వర్య రాయ్? అలానే ఉన్నానా? ఆల్మోస్ట్ దగ్గర, కొంచెం తెర అంతే. ఇటు ఐశ్వర్య రాయ్, ఇటు రజనీకాంత్. ఓకే, వెరీ గుడ్. ఏంటో ఈ మధ్య మరీ అందంగా, సున్నితంగా, బద్ధకంగా కూడా తయారవుతున్నాను. అసలు దీనికి కారణం ఏమంటారు? అవును, చిట్టియే కారణం. ఈ మధ్య నన్ను ఇంట్లో ఏ పని చేయించనివ్వట్లేదు. మా అమ్మ వంట పని చెప్పినా, పెంట పని చెప్పినా, అంట్లు తొమ్మని చెప్పినా, బట్టలు తగ్గమని చెప్పినా అన్ని చిట్టియే చేసి పెట్టేస్తున్నాడు. ఇంతకీ చిట్టి కనిపించట్లేదు ఏంటి? పొద్దు నుంచి నాకు కాఫీ ఇవ్వలేదు. చిట్టి చిట్టి చిట్టిని పిలుస్తుంటే వీడొస్తున్నాడు ఏంటి? హాయ్ వసి. ఏంటి ఇంత స్లిమ్ గా తయారవుతున్నావు? అంటే ఈ మధ్య డేటింగ్ చేస్తున్నాను, సో కొంచెం సన్నబడ్డాను. డేటింగ్ కాదే పిచ్చమొహమా, డైటింగ్ అంటారు. సారీ. అయినా నువ్వు ఆల్రెడీ స్లిమ్ గా ఉన్నావు కదా. అంటే హీరోయిన్లంతా ఈ మధ్య కొంచెం 0 సైజులు మెయింటైన్ చేస్తున్నారు కదా, నయనతార లాగా నేను కూడా కొంచెం ఒళ్ళు తగ్గిద్దామని. ఆల్రెడీ హీరోయిన్ కదా. అవ్వ నాకు సిగ్గిస్తుంది వసి. లవ్ మ్యాటర్ ఏం చేసావు? నేను లవ్ చేయనని చెప్పాను కదా వసి. ఏంటి? శశి. ఓ శశి అన్నానా? సారీ. అంటే నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓ పక్క ప్రభాస్, ఓ పక్క రానా, ఒక పక్క శశి, ఇంకో పక్క కార్తిక్. ఎంతమంది పేర్లను గుర్తు పెట్టుకోవాలి? నీకోసం వెయిట్ చేసి ఇలా అయిపోయాను. అందుకే నా ఇది ఇలా పెరిగింది. ఓ 6 ప్యాక్. ఏజ్ ఏంటా, కింద గేజ్ ఏంటి? లవ్ మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు ఈ లవ్, తొక్క, తోటకూర కట్టలు నచ్చవు. తోటకూరతో అవసరం లేదు. నీ తొక్క తోటకూరని లవ్ చేయనంటే నేనెందుకు లవ్ చేస్తాను? ఎక్కువైంది. నేను రోబో అని పిలుస్తాను ఇలా చేస్తున్నావు అంటే. ఓ అదా, అయినా వాడింది ఇప్పుడు. అంటే వాడు ఎందుకు వస్తాడో నీకు చూపిస్తాను ఇప్పుడు. చిట్టి చిట్టి చూసావా? వీడిని తయారు చేసింది నేనే కదా. గుడ్ మార్నింగ్ చిట్టి. గుడ్ మార్నింగ్. వీడికి ఎంత పొగరు. తయారు చేసింది నేనైతే గుడ్ మార్నింగ్. తయారు చేసింది నువ్వు కావచ్చు గానీ ఇప్పుడు రిమోట్ కంట్రోల్ నా చేతుల్లో ఉంది. ఏమంటావు? ఏంటి సార్ నా లవ్ మ్యాట్ 1 year నుంచి చూడు. నువ్వు చేసిన నీకోసం ఎంతో కష్టపడి దాని ఫలితమే ఇది. చిట్టి వాడు నన్ను అలా టచ్ చేస్తుంటే నువ్వేంటి చూస్తూ నించున్నావు? వాడిని కొంచెం దూరంగా పెట్టు. ముందుకు పెట్టినా, వెనక్కి పెట్టినా, రైట్ పెట్టినా, లెఫ్ట్ పెట్టినా, నాకు దూరంగా ఎటు పెట్టినా ఓకే. 1 centimeter పెట్టినా, 2 centimeter పెట్టినా, 1 kilometer పెట్టమ్మా. 1 centimeter. యా That's done. అయినా ఇవన్నీ టచ్ చేస్తానేగా, అదే నీకు ముద్దు పెట్టాను అనుకో. ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఫైట్ మోడ్ యాక్టివేట్ చేస్తున్నాను. 1 తో ఫైట్ చేయి. చూసావా మా రోబో ఇస్తున్న పంచులకి నీకు పంచు ఊడిపోయింది. గిఫ్ట్ ఇస్తే దాంతో నన్ను కొట్టిస్తావా? అవును మరి. నాకు ఈ లవ్, తోటకూర కట్టలన్నీ నచ్చవు. దూరంగా అసలు వదులు. నాకు ఈ లవ్వులన్నీ నచ్చవరా అంటే? ప్లీజ్ అన్న ఒక్కసారి అర్థం చేసుకో. రోబో ఏం చేస్తున్నావు? వాడిని నన్ను తీస్తుంటే మళ్ళీ ఫైట్ మోడ్. ఎస్ ఎలా మారుస్తాను చూడు. చూడు చెయ్యి. Your hair looks so beautiful, Sana. నువ్వే దువ్వావు చిట్టి I ఇందాక. love you, Sana. చిట్టి ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నావు? I love you, Sana. అయ్యో నాకు ఇలాంటివన్నీ నచ్చవు. సారీ నన్ను వదిలే చిట్టి ప్లీజ్. లేదు Sana, నిన్ను కూడా రోబోట్ లా తయారు వీడు కూడా నసలా తయారయ్యాడు. ఇలా I love you, Sana. తయారు చేశాను. ఓకే లవ్ యూ. కుదిరింది. ఏం చేసావే? చూడు ఇప్పుడు ఏం చేశాను. వసీకర్ ఏంటి? వసీకర్ I love you, వసీకర్. సనా నువ్వు వద్దు, ఈ చిట్టి వద్దు. ఇద్దరికి ఒక నమస్కారం. శంకర్ గారికి ఐడియా రాలేదు, లేకపోతే రోబో సినిమా ఇలాగే తీసేవాళ్ళు. వెళ్లే ముందు తప్పకుండా ఫోటో దిగు. నాతో కాదు, నీకు నువ్వు ఫోటో దిగు. ఆల్రెడీ దిగిపోయాను. దిగిపోయావా? జాగ్రత్త నాన్న. సో డొనాల్డ్ డక్ అండ్ మిక్కీ మౌస్, వెల్ డన్.
సో చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఎంత బాగా కుదిరిందంటే అసలు యాసిస్ గా వచ్చింది గెటప్ కూడా మీకు, ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. సో మీరు చేసిన స్కిట్ కి 100 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ రోబో సూపర్ గా ఎంటర్టైన్ చేశారు, 300 పాయింట్స్. కొన్నిసార్లు పేలుతాయి, కొన్నిసార్లు పేలవు. పేలితే ఎక్కువ పాయింట్లు వస్తాయి, పేలకపోతే అక్కడే ఉండిపోతాయి. సో డొనాల్డ్ డక్ గ్యాంగ్ 1000 పాయింట్స్, మిక్కీ మౌస్ గ్యాంగ్ స్టిల్ లీడింగ్ 1200 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ప్రతిసారి తెలిసిందే ఒక వీరనారి వస్తారు. వీరనారి మీ టీంని కాపాడతారు, మిమ్మల్ని గట్టెక్కిస్తారు. సో వాళ్ళు ఎంత బాగా ఆడితే మీ గ్యాంగ్ అంత త్వరగా విన్నర్స్ అయిపోతారు, రైట్? వాళ్ళు ఈ బెలూన్ మీకు కూర్చున్నప్పుడు స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాం. వాళ్ళు గో అనగానే హాప్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఆ క్వశ్చన్ కి. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. మీ టీమ్మేట్స్ ఉన్నా ఎందుకు పనికిరారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు ఆడరు ఈ రౌండ్. వాళ్ళు మీకు ఆన్సర్స్ కూడా లీక్ చేయరు. వాళ్ళు ఒకవేళ ఆన్సర్ చెప్తే -100 పాయింట్స్. ఆడియన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్సర్స్ చెప్పొచ్చు. వాళ్ళు చెప్తే వాళ్ళ పక్కన వాళ్ళు 2 ముట్టుకెళ్ళేస్తారు. Here we go, last round. బొమ్మ పడుద్ది. మిక్కీ మౌస్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? ప్రమీళ. రండి. అండ్ డొనాల్డ్ డక్ సింధు. సింధు రెడ్డి. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. రమ్యకృష్ణ గారు నాగార్జున గారితో చేసిన లేటెస్ట్ ఫిలిం గో. ఇవిడేంటి కంగారుగా వచ్చిందా అమ్మ? మీరు ఇటు రండి, మీరు ఇటు రండి. ఎస్ ఆన్సర్ సోగ్గాడే చిన్ని నాయన. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. పాయింట్స్ మనకి యాడ్ అయ్యాయి. సో మిక్కీ మౌస్ ఇస్ ఆన్ 1400, డొనాల్డ్ డక్ ఇస్ ఆన్ 1000. మీరు ముందు వచ్చేయండి, తర్వాత మన ఆన్సర్ చూసుకుందాం. ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో బ్రిడ్జ్ ఏదైతే ఉందో, నేను 2 ఆప్షన్లు ఇస్తాను మీకు. రెండిట్లో ఏది చెప్పినా కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు బ్రిడ్జ్ పేరైనా చెప్పొచ్చు, లేదా బ్రిడ్జ్ ఎక్కడుందైనా చెప్పొచ్చు. గో. మా షోకి సరిపడే సామెత మీకు తెలుసా? అది నేను 100 సార్లు చెప్పుంటాను నేను. వెనకటికి ఆయన ఎవరో సముద్రం అంతా ఇది ఇంటి ముందున్న మురికాలలో పడ్డాడంట. అలాగా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయాడమ్మా. ఎస్ ఆన్సర్ ప్లేస్ లండన్ లో ఉంది. లండన్ లో ఉంది. ఎందుకుండదు, భలేవారే ఉంటది. ఆలోచించుకుంటావా? అదే ఆన్సర్ ఫిక్స్ అయినా. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. అది గుర్తొచ్చింది బ్రిడ్జ్ అనగానే. లండన్ అని అనుకుంటున్నాను. నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పాడిన పాట పాడరా. ఏం తిరుగుతున్నావు? క్లూ ఇచ్చినా కూడా తిరుగుతారా? ఓకే ఆన్సర్ హౌరా బ్రిడ్జ్. హౌరా బ్రిడ్జ్ ఎక్కడుంది? ఒకటే ఆన్సర్ చేయమన్నారు కదా. పోనీ ప్లీజ్ ఆన్సర్ మార్క్స్ ఇచ్చాక చెప్పండి. కాదమ్మా, ఇప్పుడు హౌరా బ్రిడ్జ్ చెప్పిన దానివి అది ఎక్కడుందో కూడా చెప్పేసేయి. అందరికి తెలిసిందేగా ఢిల్లీ అని చెప్పేసి. ఢిల్లీ. హౌరా బ్రిడ్జ్ ఢిల్లీలో ఉంది. ఒకటి క్వశ్చన్ అడిగారు కదా భయ్యా. ఒకటే అడిగానమ్మా,
తప్పైపోయింది. ఇంకోటి కూడా చెప్తే ఏమవ్వదు. మీరు మార్క్స్ యాడ్ చేసిన యాడ్ చేస్తా. అవరా అంటే కోల్కతా కదా. అవరా అంటే కోల్కతానా? కోల్కతా. కోల్కతాలో ఉంది ఇడెన్ బ్రిడ్జ్ అమ్మా, అవరా బ్రిడ్జ్ కాదు. మీరు ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అవరా బ్రిడ్జ్ అనేది వెస్ట్ బెంగాల్. నేను ఆన్సర్ చెప్తాను. వెస్ట్ బెంగాల్. కలకత్తా ఎక్కడుంది? భారతదేశంలో. నీకు ఆధార్ కార్డు ఉందా? ఫోటోతో పాటు ఉంది. ఇచ్చిన అనాలి. ఓకే, సో మీ ఉద్దేశంలో రైట్ ఆన్సర్ ఏంటి? ఔరా బీచ్, కోల్కతా. వావ్, బాగా ఆడుతున్నారు. పర్ఫెక్ట్ గా ఉంది ఆట, బాగా ఉన్నాయి తెలివితేటలు. లండన్ లో ఉందంట. సో మిక్కీ మౌస్ 1400 పాయింట్స్, డొనాల్డ్ డక్ 1200 పాయింట్స్. బొమ్మ పడుతీలో థర్డ్ పిక్చర్. పై వరుసలో ఉన్న ఐస్ క్రీమ్ లో ఎన్ని చెర్రీస్ ఉన్నాయి? గో. This is back in position. Okay, answer. ఒక్కసారి మళ్ళీ చూపిస్తారా? అది ఎలా ఉందంటే క్వశ్చన్ పేపర్ కూడా ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఇస్తారా చూసుకుంటా అన్నట్టుంది. తప్పులేదు. 4 రాంగ్ ఆన్సర్, -100 పాయింట్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. వాళ్ళ ఆనందం చూడండి. హ్యూమన్ సైకాలజీ, మనకి రాకపోయినా పర్లేదు. 1 వావ్, ఈవిడికి ఏం తెలియదు అనమాట. అయితే అని ఊపింది. సో 1 కాదు 4 అన్నారు మీరు. 4 కాదు 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మిక్కీ మౌస్ విత్ 1400 పాయింట్స్, డొనాల్డ్ డక్ విత్ 1100 పాయింట్స్. లాస్ట్ పిక్చర్ ఇది కనుక మీరు ఆన్సర్ చేస్తే వాళ్ళు విన్నర్స్. సో చేస్తారులే, చూద్దాం. హియర్ వి గో. బొమ్మ పడుతీలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ పోస్టర్ లో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ పేరేంటి? గో. మీరు ఒకసారి కూడా రాలేదా? ఒకసారి వచ్చారు. బెలూని వదిలేం, అయిపోయింది ఈ రౌండ్. ఓకే, ఆన్సర్ గోన గన్నారెడ్డి. హే, రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా అన్నిటికీ అటెంప్ట్ చేశారు, అన్ని ఆడారు. వెరీ గుడ్, సూపర్. జస్ట్ 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆడేసినట్టు. అంటే రేస్ పరిగెట్టం కానీ గీత దాకా వెళ్ళకుండా మధ్యలో అయిపోయాం, అంతే తేడా. సో డొనాల్డ్ డక్ గ్యాంగ్ 1300 పాయింట్స్. అండ్ ఇవాళ మన కిక్ షో విన్నర్స్ మిక్కీ మౌస్ గ్యాంగ్ విత్ 1400 పాయింట్స్. అస్సలాం వాలేకుం, అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం, అస్సలే టైగరు దూకుతుంటే. Baby, oh you're so sexy, baby, you're running the galaxy, baby, నా హార్ట్ లో నా మిక్సీ. Baby, are you so sexy? ఈటీవీ
టీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. She's a boomer, she's a boomer. Baby, she's gonna make you a dreamer. She's a steamer, she's a అండ్ మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. కీప్ షైనింగ్, కీప్ స్మైలింగ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. టాటా బై బై. థాంక్ యూ. Assalamu alaikum. Assalamu alaikum. Assalamu alaikum. Assalamu alaikum. Assalamu నిన్ను చూసి హార్ట్ బీట్